సార్ ఆ పూజ సార్ మీద వచ్చిందనుకోండి, నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే నేను ఇవన్నీ చూడకుండా యాక్సెప్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏమి ఉంటాయి? పూజ శర్మ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేస్తే వెంటనే వాళ్ళు చాటింగ్ చేస్తారు. మామూలుగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎవరైనా రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తే 10 రోజుల తర్వాత కానీ వాళ్ళు చాట్ చేయరు. ఒక్కోసారి ఒక 2 రోజుల తర్వాత రోజు తర్వాత చేస్తారు. ఇదేం లేదు, యాక్సెప్ట్ చేసిన 5 మినిట్స్లోనే వెంటనే చాటింగ్ వచ్చేస్తుంది. మనకు మామూలుగా ఎవరైనా సరే అమ్మాయిలు జనరల్గానే ఎవరు కూడా తెలియని వాళ్ళకి పంపరు. పంపిన తర్వాత ఇంత ఫాస్ట్గా చాటింగ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం కొంచెం సస్పెక్ట్ చేయాలి. వీళ్ళు ఏం చేయకుండా చాటింగ్ మొదలుపెట్టేస్తారు. వాళ్ళు ఎక్కువసేపు కూడా చేయరు. వితిన్ 2 to 5 మినిట్స్ చాటింగ్లోనే మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళు ఇవ్వగానే వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఇది నా వాట్సాప్ నెంబర్ అని షేర్ చేస్తారు. షేర్ చేసి వాట్సాప్లోకి వచ్చేస్తారు. ఫేస్బుక్ నుంచి షిఫ్ట్ అవుతారు. ఈ ఫేస్బుక్లో ఏం చేస్తారంటే, ఫేస్బుక్కి వచ్చినప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే మన ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కాపీ చేసుకుంటారు వాళ్ళు. వచ్చా ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ అది పబ్లిక్ ఉంటుంది. అంటే మన ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం పబ్లిక్ కనపడేలా బై డిఫాల్ట్ అరేంజ్మెంట్ ఉంది. దాంట్లో మనం సెట్టింగ్స్లోకి పోయి హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ మీ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మన ఫ్రెండ్ లిస్ట్ ఎవరికి కనపడకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే అవి దాన్ని పట్టించుకోరు పెద్దగా, ఏదో వాడుతూ ఉంటారు. కానీ ఇంత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇటువంటివి చేసుకోవచ్చు అనేది ఎవరు గమనించరు. జనరల్గా అదంతా మనకి సెట్టింగ్స్ దాంట్లోకి వెళ్ళి ఇంత చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఫ్రెండ్ లిస్ట్ మొత్తం పబ్లిక్ కనపడుతుంది. కాబట్టి ఈ క్రిమినల్స్ ఏం చేస్తారంటే మన లిస్ట్ని కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకున్న తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు. వాట్సాప్లోకి రాగానే వాట్సాప్లో చాటింగ్ మొదలు పెడతారు. హాయ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, అది అని చెప్పి అడిగి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ నూడ్ వీడియో కాల్ అంటారు. జనరల్గా అసలు ఫ్రెండ్ రిక్వెస్ట్ అమ్మాయి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు అంటేనే వీళ్ళు ఓకే అనేస్తారు. ఓకే అనగానే ఎప్పుడైతే ఓకే అంటారో వెంటనే ఒక కాల్ వచ్చేస్తుంది, వీడియో కాల్. వీడియో కాల్లో ఒక లేడీ నగ్నంగా వస్తుంది. అది చూడంగానే వీళ్ళు టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయితే వీళ్ళని కూడా కొంతసేపు చూపించిన తర్వాత మీరు కూడా వాష్రూమ్కి రండి లేదా మీరు అన్డ్రెస్ కండి అని చెప్పేసి అన్డ్రెస్ అయిన టైంలో అది మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఆ తర్వాత ఇది మేము సోషల్ మీడియాలో పెడతాము లేదా ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ అంతా కాపీ చేసినారు, ఈ ఫ్రెండ్ లిస్ట్లో అంతా షేర్ చేస్తాము అని చెప్పేసేసి ఇలా భయపెడతారు. ఇలా బ్లాక్మెయిలింగ్ చేసి కొంత డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నేను, ఢిల్లీ బ్రాంచ్, మీ మీద కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ బుక్ చేయకుండా ఉండాలంటే ఇంకొక 2 లక్షలు కట్టాలి. ఇట్లా పెద్ద అమౌంట్స్. ఇవేంటంటే సోషల్ మీడియా అనేది ఒక బ్లాక్మెయిలింగ్ టైప్ ఫస్ట్ లెవెల్. తర్వాత సోషల్ మీడియా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనేది రెప్యుటేషన్ దెబ్బతీయడానికి సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే థ్రెటనింగ్, పోలీస్ కేసు, ఇక నీ లైఫ్ కథం అన్నట్లుగా పోలీస్ కేసు. ఇది పెద్ద చాలా సీరియస్ కేసు అవుతుంది, అమ్మాయికి నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించినావు అని ఇట్లా ఈ 3 విధాలుగా భయపెట్టేసి అందిన కాడికి దోచుకుంటారు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఈ ఫ్రెండ్ లిస్ట్ ఆప్షన్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్లో ఓన్లీ మీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మన ఫ్రెండ్ లిస్ట్ని ఎవరికి కనపడకుండా చేయాలి. అది ఒకటి. తర్వాత ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మనం తొందరపడి లిఫ్ట్ చేయకూడదు. ఎవరో ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి తెలుసుకోకుండా 2 మాటలు చాట్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి అప్పుడే వీడియో కాల్ చేసేసినారు అంటే అవతల వాళ్ళ క్యారెక్టర్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ఎంత చీప్ క్యారెక్టర్ ఉంటే ఇట్లా చేస్తారు. ఇట్లా మామూలుగా ఎవరైనా సరే క్యారెక్టర్ ఉన్న లేడీస్ 2 మాటలు మాట్లాడంగానే నూడ్ వీడియో కాల్ చేయరు. ఇట్లా చేశారంటే లేదో బజార్ రకం అని చెప్పేసి మనం జాగ్రత్త పడాలి. లేదంటే మనం కూడా బజార్ మీద రావాల్సి వస్తుంది. అలా జాగ్రత్త పడకపోతే కనుక వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు, బెదిరిస్తారు. ఈ బెదిరించినప్పుడు ఏంటంటే మనం ఇందులో యాక్చువల్ చెప్పాలంటే జెంట్స్ చేసే పెద్ద ఫాల్ట్ ఏం లేదు, వాళ్ళదే తప్పు. ఇన్స్టిగేట్ చేసి ప్రొవోకేట్ చేసి అన్డ్రెస్ చేయించారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. భయపడకుండా డబ్బులు అడిగినప్పుడు మేమేమో ఏం చేసుకుంటామో చేసుకోమని చెప్పాలి. ఈ ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపిస్తామని బెదిరించినప్పుడు
ఎవరెవరికైతే పంపుతారో వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టేయాలా, నాదెవరో హ్యాక్ చేసి మార్ఫ్ చేసి నా పిక్స్ని ఫ్రెండ్స్కి షేర్ చేస్తామని బెదిరిస్తున్నారు, మీకు వస్తే డిలీట్ చేసేయండి అని చెప్తే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు. పోలీస్ అనేది అంతా డూపు, అంతా సూడో పోలీసే, నిజమైన పోలీసు కదా వాళ్ళంతా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే డీపీగా యూనిఫామ్డ్ ఇవి పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఈ ఫేస్బుక్ ఫేక్ ప్రొఫైల్ ఇవి కూడా చేసినారు. వాళ్ళు ఏకంగా చాలా పెద్ద ఆఫీసర్స్ ప్రొఫైల్స్ కూడా కాపీ చేసేసి ఆ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్లు పంపించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా రిమోట్ లొకేషన్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం ఏంటంటే మా దగ్గరికి ఎవరు రాలేరు, పోలీసు రీచ్ కారు, మా విలేజ్లోకి ఇంతవరకు మేము పుట్టిన తర్వాత పోలీసు రాలేదు అన్న ధైర్యం. అన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, విలేజెస్లో 200-300 ఫ్యామిలీస్ ఉంటారు. 5 మంది 10 మంది పోలీసు పోతే వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తారనమాట. ఎవరిని కూడా మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేని పరిస్థితి కల్పిస్తారు. అందువల్ల ఆ ధైర్యంతో ఏంటంటే ఎంత పెద్ద ఆఫీసర్దైనా సీఎంది చేయమన్నా చేసేస్తారు. సార్ ఈ తరహా నేరాలు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు? ఇదంతా కూడా రాజస్థాన్లో ఉన్న భరత్పూర్ అండ్ ఆల్వార్ డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచే జరుగుద్ది. కాబట్టి ఇట్లా పోలీసు డ్రెస్ వేసుకొని కాల్స్ చేయటము, లేకపోతే పోలీసు యూనిఫామ్ ఉన్న ప్రొఫైల్ పెట్టుకోవటము, ఆ ప్రొఫైల్ ఉన్న వాట్సాప్తో కాల్ చేయటమో చేస్తే మనం భయపడాల్సిన పని లేదు. సార్ ఇప్పుడు చెప్పారు కదా నోట్ కాల్స్ అండి, మన హైదరాబాద్లో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీనికి బలయ్యారు? మీ దగ్గర ఎన్ని కంప్లైంట్ వచ్చి ఉంటాయి? దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ 40 అబోవ్ వాళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గరికి పెద్ద ఫైనాన్షియల్ కండిషన్ పెద్ద ఉండదు వాళ్ళకి. అప్పుడే రీసెంట్గా జాబ్ వచ్చినోడుకో లేకపోతే యంగ్స్టర్కో కాల్ చేసి ఈ నూడ్ వీడియో కాల్లో ఎక్కించి డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు పెద్దగా కట్టరు, ఏదో 5,000-10,000 కడతారు తప్ప లాక్స్లో కట్టలేరు. అదే 40 అబోవ్ ప్లస్ ఫేస్బుక్లో ఏంటంటే వాళ్ళు ప్రొఫైల్స్ కూడా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గొప్పకి నేను డైరెక్టర్ ఆఫ్ సో కంపెనీ, ఐఎమ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫ్ విప్రో అని చెప్పేసి ఇలా అన్నీ కూడా మన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. వాడు దాని ప్రకారంగా టార్గెట్ చేస్తారనమాట. ఆ పనికి మాలిన ప్రొఫైల్ టార్గెట్ చేయడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి వాడు ఫేస్బుక్లో కొంచెం మంచి ప్రొఫైల్ చూసుకొని మరీ టార్గెట్ చేస్తారు. ఏదో ఒక 100 ప్రొఫైల్స్ టార్గెట్ చేస్తే ఒక ప్రొఫైల్ సక్సెస్ అయినా కూడా రోజుకి 3-4 లక్షలు వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు ఆ ఎంఓలు హైదరాబాద్లో ఎన్ని కేసులు ఉంటాయండి? మనకు రీసెంట్గా 28th, 21st రెండు కేసులు వచ్చినాయి. 28th కేసులో ఆయన ఏజ్ 49 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తి, ఆయనకి ఇట్లాగే డైరెక్ట్ కాల్ వచ్చింది. ఆయనకి ఫేస్బుక్ లేదు, ఫేస్బుక్ వాడు ఆయన. డైరెక్ట్ కాల్ వచ్చేసింది. కాల్ వస్తే లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేస్తే ఇట్లాగే నగ్నంగా ఒక యువత వచ్చింది, ఆమె ఫేస్ కనపడలేదు. ఇంతకుముందు ఏంటంటే ఫేస్ కనపడేటట్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్ కనపడితే మాటలు తెలుస్తాయి, లిప్ మూమెంట్ గుర్తుపడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే అవతల సైడ్ ఉండేది లేడీ కాదు, వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఓకే, వీడియో ప్లే చేసి టెక్నికల్గా ఆ ప్లే అవుతున్న ఫోన్ ముందు ఇంకొక ఫోన్ పెట్టి దాని ద్వారా మనకి ఈ వాట్సాప్ వీడియో కాల్లో చూపిస్తున్నారు. ఓకే, యాక్చువల్గా లేడీ ఉంటుంది, లేడీ లేదు కాబట్టి ఇప్పుడు ఫేస్ కనపడితే మాటలు మాత్రం వస్తుంటాయి. ఆ మాట్లాడే లేడీ వీడియోలో కనపడే లేడీ ఒకటి కాదు అనేది చాలామంది అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల ఆ లిప్ మూమెంట్ కనపడకుండా ఉండడానికి ఫేస్ కనపడనీయకుండా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ నగ్నంగా చూయించి వీళ్ళని కూడా టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకి అదే అయింది. టెంప్ట్ చేస్తే ఈయనేమి నూడ్ అయ్యి ఈయన అట్లా ఏమి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వాల, అయినా కూడా ఈయన ఫేస్ కనపడింది. ఫేస్ కనపడితే ఈయన ఫేస్కి వేరేది ఒకటి లింక్ చేసేసారు. వేరేది ఒకటి లింక్ చేసేసి ఇదిగో నువ్వు ఇట్లా నూడుగా మా అమ్మాయికి చూపించావు అని చెప్పి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మా అమ్మాయితో నువ్వు మాట్లాడావా అని అడిగాడు. ఎవరు మీ అమ్మాయి అంటే పలానా పేరు చెప్పాడు. అవునంటే నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించావు, దీనివల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను ఇక కేసు పెట్టబోతున్నా అన్నాడు. ఆ తర్వాత ఇంకొక పోలీస్ ఆఫీసర్, నేను ఇన్స్పెక్టర్ని, నా దగ్గరికి ఈ అమ్మాయి కేసు వచ్చింది,
ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా చాలా బాధలో ఉన్నారు, నేను కేసు రిజిస్టర్ చేయబోతున్నా, మర్డర్ కేసు పెడుతున్నాం. ఈ కేసు పెట్టకుండా ఉండాలి అంటే నీకు వీళ్ళకి ఫ్యామిలీకి కంపెన్సేషన్ కట్టాలా, కడితే వాళ్ళు పేదోళ్ళు పాపం అడ్జస్ట్ అయిపోయి కేసు విత్డ్రా చేసుకుంటారు అంటే ఈయన కంగారు పడిపోయినాడు. మనిషి చనిపోయింది, అదేం కేసు అయిద్దో మళ్ళీ నాదే మీద అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా 2 lakhs 3 lakhs అట్లా మొత్తం 4 days టైంలో 8 lakhs ట్రాన్స్ఫర్